బ్రేకింగ్ న్యూస్. ప్రేమ వివాహానికి సిద్ధమైన ఒక ఎమ్మెల్యే కొడుకు. ఆ ప్రేమ వివాహం కూడా కులాంతర వివాహం. జయం సినిమా చూసారా? ఆ సినిమాలో తన ప్రేయస్ని కాపాడుకోవడానికి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి నితిన్ ఎంత ఫైట్ చేస్తారో, అటు కన్న తల్లిదండ్రుల నుంచి లాస్ట్ విలన్ దాకా. అయితే ఇక్కడ స్టోరీలు ఏంటంటే, ఆ సినిమాలో మెయిన్ విలన్ గోపిచంద్ అయితే, ఇక్కడ మెయిన్ విలన్ ఏదైతే ఆ ఎమ్మెల్యే కొడుకు అని చెప్పుకుంటున్నారో వాళ్ళ తండ్రి అయిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. వినడానికి కొంచెం ఆందోళన కలిగించేలా ఉన్న ఇది అసలైన వాస్తవం, అసలైన నిజం. అయితే కులాంతర వివాహానికి తన కొడుకు సిద్ధమైందని, ఆ వివాహం తన తండ్రికి ఇష్టం లేదని తన తండ్రి ఎంత నచ్చజెప్పినా కుమారుడు మాత్రం ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని గట్టి పట్టుదలతో అతనుండు. అయితే వీళ్ళ ప్రేమాయణం దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే ఇదే క్రమంలో ఆ ఇద్దరు ప్రేమికులు ఇక వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఇదే క్రమంలో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ప్రకాష్ గౌడ్కి ఆ వివాహం అంటే అసలు ఇష్టం లేదు. అది కూడా కులాంతర వివాహం వల్లే అతనికి ఇష్టం లేనట్లుగా కొన్ని సమాచారాలు అయితే ప్రస్తుతానికి మనకు ఉన్నాయి. అయితే ఇదే విధంగా తన కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని ఆ తండ్రి కూడా మొండి పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రేయసి ఉంటున్న ఇంటికి వెళ్ళి అక్కడ బెదిరించినట్లుగా సమాచారం వస్తుంది. అయితే ఎంతకు కూడా తన కొడుకు ఏదైతే ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని మొండి వైఖరితో అతను ఉన్నాడు. అయితే ఇదే క్రమంలో ఎక్కడైతే వాళ్ళ కొడుకు ఉంటున్న నివాస స్థలానికి వెళ్ళి అక్కడ కొంత సామాగ్రిని ధ్వంసం చేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ వివాహం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ఎమ్మెల్యేగా రూల్ చేస్తూ జనాలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, కుల వివక్ష మత వివక్షని పాతాళానికి తొక్కాల్సిన మన రాజకీయ నేతలే కులాంతర వివాహాలకి వాళ్ళు చెప్పకుండా మన కులము మన మతము ప్రేమిస్తే పర్లేదు, వదిలే వేరే మన క్యాస్ట్ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం మన మైండ్ సెట్లో ఇలా ఎమ్మెల్యేలు ఉంటే సామాజిక జనాలు ఇంకా ఏ విధంగా ఉంటారు? అంటే నీకు ఒక చైర్ ఇచ్చి నేను ఒక లీడర్గా రూల్ చేయమని అంటే లీడర్షిప్ చేయాల్సిన నీ మైండే ఎట్లుంటే మరి సామాజిక జనాలు అంటే అవేర్నెస్ రావాల్సిన జనాల్లో మరి ఇంకా ఏ విధంగా ఉంటుందని జనాలు కూడా తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా చెప్పుకోవాలి అంటే ఏదైతే ఎమ్మెల్యే కొడుకుండో అతనికి రక్షణ కల్పించాలి, అదేవిధంగా ఏదైతే తన ప్రేయసి ఉందో తనకు కూడా రక్షణ కల్పించాలి. మా నాన్న నుండి నాకు ప్రాణహాని ఉంది, ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా నాన్నకి ఇష్టం లేదు, మమ్మల్ని చంపేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ఉన్నాయని ఆ కుమారుడు కూడా పోలీసులను ఆశ్రయించారు. చూడాలి మరి ఈ ఘటనకు సంబంధించిన అన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు టీఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్టు త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరిగా చచ్చిపోయినా సరే మా మీడియాలు ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము.
ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక ఇది వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. తీసుకొని 50 మెంబర్స్ వరకు వచ్చారు. ఎవరో తెలియదు, మాస్క్ పెట్టుకొని వచ్చి నాకు ఇవ్వాలి అని అందరూ చెప్పి వాళ్ళ ఒక్కరికి ఇచ్చేది లేదు. ఇద్దరు ముగ్గురికి ఇచ్చేది ఉంది, అది మేమే యాక్సెప్ట్ చేస్తాం. ఆంటీకి ఇవ్వాలి, అందరు మాస్క్ పెట్టుకొని వచ్చి మాకు ఇవ్వాలి అని చెప్పి మాస్క్ పెట్టుకున్నా. మాస్క్ ఇస్తారు. నా ఫోన్లో వీడియో తీసి కొట్టి అక్కడ పడేసి రోడ్లో పెట్టుకుని వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ పట్టుకున్నారు ఇవ్వండి అంటే అప్పుడు ఆన్ చేసి అప్పుడు జోబు ఆయననే చెప్తుండే మాకు వచ్చిందాడే కెమెరాలో నా మీద అందరు వస్తున్నారు అని చెప్పి నువ్వు నాకు ఇద్దరితో ఇప్పించి తీసుకున్నావు అని నాకు చెప్పాను. వాళ్ళని తీసుకొస్తే మమ్మీ మాట్లాడింది, నేను ఇవాళ మీకు మనీ కాదు, నేను 6 months టైం పెట్టుకొని ఇస్తాను అని చెప్పి మమ్మీ చెప్పింది. వాళ్ళతో మాట్లాడింది. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసింది డైరెక్ట్ మమ్మీ, నేను నీకు ఇవ్వాలి కదా మనీ, వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావా అని మమ్మీ అడిగింది. నేను చెప్పినా కదా నీకు 6 months టైం పెట్టుకున్నా కదా, మనీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు అని మా మమ్మీ అడిగింది. మళ్ళీ అయినా అప్పటికి ఇష్యూ చేస్తుంది ఈమె వాళ్ళ మమ్మీ, ఆమె ఫుల్ ఇష్యూ చేస్తున్నారు. అప్పుడు మా మమ్మీ సీరియస్